హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మాదాపూర్, మణికొండ, మహదీపట్నం, టోలీ చౌకీ, బంజారా హిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతోంది. పలు చోట్ల రోడ్లపైన వర్షపు నీరు కూడా నిలిచింది. రోడ్లపై నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే మరికొన్ని సేపట్లోనే భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే నమోదవుతున్న వర్షానికంటే మించి మరింతగా వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జేహెచ్ఎంసీ మరియు రెస్క్యూ బృందాలు అలర్ట్ అయ్యాయి. సో డైరెక్ట్ గా హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ నా కొలీగ్ నందు అందిస్తారు. నందు, సో హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉన్న పరంగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం నమోదవుతోంది. సో లోతట్టు ప్రాంతాల్లో కూడా కొంత నీరు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వర్షాకాలం మొదలైంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ రెస్క్యూ అండ్ హైడ్రా సిబ్బంది ఏ రకంగా అలర్ట్ ఉన్నారు? సో ఇప్పుడు ఈ వర్షం ఇంకా ఎంతసేపు పాటుగా కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా వర్షాలు ఉండబోతున్నాయా? అంటే ఎండలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు కొంత ఈ వర్షాలు సడన్గా కురిసినటువంటి వర్షాలు కొంత చల్లబరిచినప్పటికీ కూడా, కొంత చల్లదనాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో సమ్మర్ టైంలో మనందరికీ తెలిసిందే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్. అయితే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడం వల్ల ఈ వర్షాలు పడ్డాయంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కానీ, నానక్రామ్ గూడ కానీ, లేదంటే గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట వరకు కూడా ఈ భారీ వర్షం పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనోజ్, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత మోస్తరు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ వర్షం మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు కొంత వీకెండ్ అవడంతో చాలా వరకు అంత రష్ లేకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో, ఇంత అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్తో నగర ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెరీ అన్ప్రిపేర్డ్ కండిషన్లో ఉన్నారు. చాలామంది అంబ్రెలాస్ కానీ, రెయిన్ కోట్స్ కానీ క్యారీ చేయలేదు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. చిన్న చిన్న వర్షాలు పడిపోతున్నాయి కానీ ఇంత పెద్ద వర్షం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికే రోడ్ల మీద నీరు పారుతుంది. యూ కెన్ సీ హియర్. నా వెనక మీరు చూడొచ్చు, ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొద్దిసేపు, మరొక అరగంట సేపు కనుక వర్షం పడితే మీరు చెప్పినట్లుగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా అంటే వీకెండ్తో సంబంధం లేకుండా లైక్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ ప్రాంతాలు, దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ, అలాగే బంజారా హిల్స్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలు మరొక 2 రోజులు లేదా 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది ఈ వర్షాల ప్రభావం అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. అయితే ఇదిగో ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు, నా వెనక మీకు కనిపిస్తోంది. ఇప్పటికే రోడ్ అన్ని కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా, వాళ్ళకు కూడా ఒక రకంగా ఇది కొంత సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈదురుగాళ్ళు మీరు చూడొచ్చు, నేను ఈ అంబ్రెల్లా పట్టుకొని ఉన్నాను. ఈ ఈదురుగాళ్ళకి పూర్తిగా ఇదంతా ఎగిరిపోయే పరిస్థితి కనబడుతోంది అంబ్రెల్లా. అండ్ ఒక్కసారి మన కెమెరామ్యాన్ వేణు మీకు చూపిస్తారు. చెట్లన్నీ కూడా చూడొచ్చు మీరు ఎలాంటి ఈదురుగాలు వస్తున్నాయి అనేది. ఒక్కసారిగా ఈ ఈదురుగాలతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ అందరికీ కూడా వీకెండ్ టైంలో చాలా ప్రాంతాల్లో ఈ మార్కెట్స్ పెడుతూ ఉంటారు. అండ్ ఆ మార్కెట్స్ కూడా తీవ్ర ఇబ్బంది, వాళ్ళందరూ కూడా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లుగా మనకు కనపడుతుంది. మనోజ్, మరొక ఈ రోజు ఈ రాత్రి వరకు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అంటే ఇంత జనరల్గా మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం వాతావరణ శాఖ కానీ, లేదంటే తెలంగాణ వెదర్మ్యాన్ లాంటి పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం. బట్ అక్కడెక్కడ కూడా ఇంత పెద్ద అప్డేట్స్ ఏం రాలేదు ఈదురుగాలులకు సంబంధించి కానీ, లేదంటే భారీ వర్ష సూచనకు సంబంధించి కానీ. వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో, నల్గొండ, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కొంత భారీ వర్షాలు పడతాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షం పడుతుందన్నటువంటి అలర్ట్స్ ఎక్కడ మనకు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ పోలీస్ కానీ అందరూ కూడా అంత అలర్ట్లో లేని సందర్భంలో ఒక్కసారిగా వర్షం పడ్డం. అండ్ ఇక్కడ కొంతవరకు ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే, కలిసి వచ్చిన విషయం ఏంటంటే, సడన్గా వర్షాలు కురిసినప్పటికీ కూడా వీకెండ్ రష్ ఎక్కువగా లేకపోవడం. రెగ్యులర్గా వీక్ డేస్లో అయితే ఈ టైంలో వర్షాలు పడినట్లయితే ఈవినింగ్ టైం అరౌండ్ 5 తర్వాత చాలా ఎక్కువ రష్ ఉంటుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ అందరూ కూడా. కానీ వీకెండ్ అవడంతో కొంత రష్ తగ్గినప్పటికీ, స్కూల్స్ కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి రష్ తగ్గినప్పటికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కానీ విద్యార్థులు, ముఖ్యంగా అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ఈదురుగాలులకి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్, ఈ మార్కెట్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. నా వెనక ఒకసారి మీరు చూడొచ్చు, రోడ్లన్నీ కూడా ఇప్పుడు జలమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ ట్రాఫిక్ అలర్ట్స్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ని ఫాలో అవుతుండమని చెప్పేసి ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా అలర్ట్స్ని జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి 2 లేదా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణకి అంటున్నారు. అలాగే తెలంగాణతో పాటుగా నెక్స్ట్ ఏపీలో కొన్ని ప్రాంతాలు, అంటే తెలంగాణకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, నల్గొండ ఆ తర్వాత ప్రాంతాల్లో ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం గమనించవచ్చు మనోజ్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ వెదర్ కండిషన్స్ అండ్ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈరోజు రాత్రి వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. రిలాక్స్ అవ్వద్దని చెప్తున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షం మొదలవుతున్నట్లుగా తెలుస్తుంది. లైక్ పంజాగుట్ట నుంచి అటువైపు చూస్తే ప్రకాష్ నగర్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఇంకా ముందుకు వెళ్తే ఎల్బీ నగర్, ఈ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షం మొదలవుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరో గంటలో మరింత భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ యూ కెన్ సీ, ఒక్కసారి మీరు చూడొచ్చు, ఈ నేను పట్టుకున్న అంబ్రెల్లా కూడా ఎగిరిపోతుంది. అంటే ఈదురుగాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరింత బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పుడే హెచ్చరికలు జారీ చేస్తుంది. మనోజ్, ఒక్కసారి నందు ఐల్ గెట్ బ్యాక్ టు ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. ఈరోజు వాతావరణానికి సంబంధించి రెయిన్ఫాల్ అప్డేట్ చేసింది వాతావరణ శాఖ అధికారులు. సో ఈరోజు హైయెస్ట్ రెయిన్ఫాల్ జూరాల ప్రాజెక్ట్ దగ్గర జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ జూరాల ఎన్కూరు దగ్గర ఖమ్మంలో 5 సెంటీమీటర్లు, మిడ్జిల్లో 3 సెంటీమీటర్లు. సో హైయెస్ట్ నమోదైంది జూరాల ప్రాజెక్టు దగ్గర 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైయెస్ట్ వర్షపాతం ఈరోజు నమోదైంది. అంటే ఈ ఏడాదిలో వర్షాకాలం మొదలవుతున్న తరంలో దిస్ ఇస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ 6 సెంటీమీటర్స్ అట్ జోగులాంబ గద్వాల్. అండ్ మీరు చెప్తున్నట్టుగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో అన్ని జోన్స్కి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు మొత్తం ఎల్లో అలర్ట్ ఉంది. సో 40 to 50, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్ర నగర్ జోన్, చార్మినార్ జోన్, లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, శంషాబాద్ అండ్ కుత్బుల్లాపూర్ అన్ని జోన్స్లో ఈ ఎల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఎల్లో అలర్ట్ ప్రకారంగా రోడ్ల మీద భారీగా వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. సో అక్కడ రోడ్లన్నీ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా ట్రాఫిక్ కంజెషన్స్ ఉంటాయి. సో రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎక్కడైనా రోడ్డు పైన బాగా భారీగా నీరు కనుక జమ అయితే డెఫినెట్గా పోలీసులకి హైడ్రాకి లేదా జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది అన్నట్టుగా అలర్ట్స్ జారీ చేస్తున్నాయి. సో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఈ రోజే కాదు, రేపు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే మాదిరిగా ఎల్లో అలర్ట్స్ ఉన్నాయి. రేపు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటుగా కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత 8th సుమారుగా ఈ వీక్ మొత్తం 9th రోజున హెవీ వర్షం కురిసే అవకాశం ఉంది. 9వ తేదీన వర్షం భారీగా కురవచ్చు. జిల్లాలోని పలు జిల్లాలకు ఇప్పటికీ అలర్ట్స్ కూడా జారీ చేశారు. 9వ తేదీన వర్షం భారీగా నమోదే అవకాశం కూడా ఉంది. సో నా కొలీగ్ నందు దగ్గరికి మళ్ళీ వెళ్తాను. నందు, సో ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ మొత్తం కంటిన్యూ అవుతోంది. ఓవైపు ఎండలు, ఇంకోవైపు వర్షం. సో డిస్ట్రిక్ట్లో ఇప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తవలేదనేది రైతులంతా ఆందోళన బాట పడుతున్న పరిస్థితి. థండర్ స్టార్మ్స్ అక్రాస్ గచ్చిబౌలి, కుకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్, మణికొండ, షేక్పేట్, టోలీ చౌకీ, నానక్రామ్గూడ, గోల్కొండ, మియాపూర్, రాజేంద్ర నగర్, బండ్లగూడ, జాగీర్ will continue for next 1 hour, later reduce gradually. Other parts of south central Hyderabad will have moderate rains, plan accordingly. North Hyderabad light rains. Northern Hyderabad light ga rains untai and mostly Gachibowli, Kukatpalli, Kondapur, Madapur, Manikonda, Sheikhpet, Nanakramguda, Golkonda, Miapur, Rajanagar, Bandlagud, Jagir. ఈ ప్రాంతాల్లో భయంకరమైన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలంగాణ వెదర్ మ్యాన్ ఒక ట్వీట్ చేశారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు వర్షం కురుస్తోంది. సో ఇప్పుడు కురిసేటువంటి ఈ వర్షం ఎగ్జాక్ట్గా ఇక ఆఫీసెస్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్దాం, వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్న ఆ ఎంప్లాయీస్ అందరికీ బిగ్ షాక్ అనే చెప్పాలి. బికాస్ ఆఫీస్ అయిపోయి ఇంటికి రీచ్ అవుదామనే సమయంలోనే భయంకరమైన వర్షం కురవడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఐటీ ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ ఈరోజు వీకెండ్సే కాబట్టి అంత హెవీగా ట్రాఫిక్ ఉండకపోవచ్చు, కానీ
మెజారిటీ పబ్లిక్ అంతా కూడా ఈరోజు ఆఫీస్ వర్కింగ్ డేనే కాబట్టి వారంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో నందు ఎగ్జాక్ట్ టైం ఇది, ఆఫీసెస్ వదిలే టైం ఇది. ఆఫీస్ నుంచి బయటకు వద్దామన్నటువంటి ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి భారీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ మనం లైవ్ స్టార్ట్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ అవుతోంది, కంటిన్యూస్గా వర్షం కురుస్తోంది. అప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగింది కూడా, ఇంకా గంట సేపాటుగా ఇదే రకంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది, కొన్ని ప్రాంతాల్లో స్టాగ్నెట్ వాటర్ కూడా చేరుకున్నాయి. ఇంకా 1 అవర్ కంటిన్యూ అవుతుందనంటే హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం చాలా ప్రిపేర్డ్గా ఉంటేనే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఒకవేళ పడ్డా ఏదో ఒక చిన్నపాటి వర్షం పడిపోతుంది అనుకున్నారు. గత 2-3 రోజుల్లో కూడా కొద్దిపాటి చినుకులు పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ వర్షం పడడంతో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మెట్రో ఉండేటువంటి ప్రాంతాలు, ఆ లైన్ అంతా కూడా చాలామంది సడన్గా వర్షం పడడంతో అందరూ మెట్రో కిందకి వెళ్ళిపోవడం, ఫ్లైఓవర్స్ కిందకి వెళ్ళిపోవడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇంత సడన్గా పెద్ద వర్షం పడుతూ ఉండడంతో చాలాసేపటి నుంచి కొనసాగుతోంది. మరి ఎంతసేపు ఉంటుంది వర్షం అనేది చెప్పడం కష్టంగా ఉంది. మరొక 2-3 గంటలు లేదంటే ఈ ఫుల్ నైట్ కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ యాజ్ యూ కెన్ సీ రాబోతున్నటువంటి 2-3 రోజుల పాటు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయంటూ ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికే హైటెక్ సిటీ లేదంటే ఇటు మణికొండ నుంచి హైటెక్ సిటీ వరకు, కొండాపూర్ వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ట్రాఫిక్ అధికారులు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా కొంత వీకెండ్ అయినప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తక్కువగా ఉన్నప్పటికీ, స్కూల్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీకెండ్ టైంలో ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఇక్కడ నుంచి ఇక ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత నుంచి స్లోగా ట్రావెల్ బస్సెస్ ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కూకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళే రోడ్డు కానీ లేదంటే విద్యార్థులు ముఖ్యంగా వీకెండ్లో ఎక్కువ మంది భారీగా అక్కడ జమ అవుతూ ఉంటారు. సో ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ ఇమ్మీడియట్గా జీహెచ్ఎంసీ అధికారులు రెస్పాండ్ అయ్యారు. మ్యాన్ హోల్స్కి సంబంధించి లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే సరిగా లేదు, యాజ్ వి ఆల్ నో మనకి సమ్మర్ టైంలో వర్క్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. డ్రైనేజ్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుండడాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా ఇప్పటికే అక్కడ చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య మొదలైంది. మరోవైపు స్ట్రీట్ వెండర్స్ నష్టపోతున్నారు. రైతులకి సంబంధించి ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మామిడి రైతులు ఈసారి అంతంత మాత్రం రేట్లు ఉన్నప్పటికీ కూడా సీజన్ అయిపోయేలోపు ఎలాగోలా పంటను అమ్ముకుందామని చూసేవాళ్ళు ఉంటే ఆఖరి పంట ఉంటుంది. జనరల్గా జూన్ చివరి లేదంటే జూలై ఫస్ట్ వీక్ ఆ టైంలో ఆఖరి పంట వస్తూ ఉంటుంది. సో ఆ రైతులందరూ కూడా కొన్ని వందల వేల ఎకరాల్లో ఇప్పుడు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి వర్షం పడిందా, కొద్దిపాటి వర్షం పడితేనే తీవ్రంగా పురుగు పడుతుంది కాయలన్నిటికి కూడా. మరోవైపు ఇప్పుడు ఈదురుగాళ్ళు, ఈ వర్షము చాలా తీవ్రంగా నష్టపోవడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నందు. సో మొత్తంగా ఎగ్జాక్ట్గా ఆఫీసెస్ క్లోజింగ్ టైం, లాగౌట్ టైం ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ టైం కల్లా భయంకరమైన వర్షం, యాజ్ ఎక్స్పెక్టెడ్. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి వర్షం వస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఫేస్ చేసే ఉంటారు, మీరు కూడా బహుశా చూస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. ఆఫీస్కి వెళ్ళే టైంకి ఒకసారి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఒకసారి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు అడ్డుకోవడానికే ఈ వర్షం పడుతుందా అన్న చందంగా మారిపోతూ ఉంటుంది. సో కరెంట్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఈరోజు వీకెండ్, ఐటీ ఎంప్లాయీస్కి కొంత వాళ్ళంతా ఈరోజు వీకెండ్స్లో హాలిడే ఉన్నప్పటికీ సో కొంత ఆఫీసెస్ చాలా వరకు మార్కెటింగ్ కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆఫీస్ క్లోజింగ్ టైంలోనే వర్షం పడడంతో ట్రాఫిక్ కూడా కంజెషన్ స్టార్ట్ అయింది. ట్రాఫిక్ కంజెషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈరోజు మరో గంట పాటుగా ఇంకా ఈ రకంగానే భయంకరమైన వర్షం కురిసే అవకాశం ఉంది. సో మీరున్న చోట వర్షం ఎలా కురుస్తోంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉందా, మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ప్లీజ్ డూ కామెంట్. అట్ ద సేమ్ టైం మీరున్న చోట వర్షం కనుక ఎక్స్ట్రీమ్గా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా మీరున్న ఏరియా వైపుగా రావాలనుకుంటే కొంత ఆలోచిస్తారు, కొద్దిసేపటిగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు. ప్లీజ్ డూ కోఆపరేట్. మీరున్న సిచ్యువేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.